చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ మరొకసారి మీ సన్నిధానములో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరోసారి మత్తయి సువార్తలో నుండి పరలోక రాజ్యపు ఉపమానాలను గురించి మేము మాట్లాడుకొనుచుండగా మీరే అనేకమైన విషయాలు మాకు తెలియచేయండి. మీ జ్ఞానము నీ దాసునికి అనుగ్రహించండి. నీ మాటలలో ఉన్న పరమార్థమును మేము ఎరిగి నీ కొరకు బ్రతుకున్నట్లుగా, నీ చిత్తాన్ని నెరవేర్చున్నట్లుగా నీ ప్రణాళికలో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథమును తెరచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కోర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 30-31 వచనాలు, 32 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కోర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అనెను. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 18-19 వచనాలు దేవుని వాక్యములో నుండి చదువుకుందాం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయను. ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించెననెను. లూకా సువార్త 17వ అధ్యాయము. దేవుని వాక్యములో నుండి లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే
ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతని మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చాలండి. బైబిల్ గ్రంథంలో ఆవగింజకు సంబంధించినటువంటి వచనాలన్నీ మనం చదువుకున్నాం. ఇక దేవుడు తన రాజ్యాన్ని ఆవగింజతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదట? ఆవగింజ. ఆవగింజతో దానిని పోలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆవగింజతో దేవుడు తన రాజ్యాన్ని పోలుస్తున్నాడు? ఆవగింజతో తన రాజ్యాన్ని పోలుస్తున్నాడు అంటే పరలోక రాజ్యము అంటే సంఘం, దేవుని సంఘము ఆవగింజతో పోల్చుతూ ఆవగింజ విధానం చెబుతున్నాడు. ఆవగింజ కూర మొక్కలన్నిటిలో కూడా చాలా చిన్నది అని అంటున్నాడు. కూర మొక్కలన్నిటిలో కూడా ఆవగింజ చాలా చిన్నది ప్రియుల. కానీ అది కూర మొక్కలన్నిటిలో కూడా ఎత్తుగా పెరుగుతుంది. అంత మాత్రమే కాదు, దాని కొమ్మలలో పక్షులు నివాసము చేయటానికి గూళ్ళు కట్టుకుంటాయి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ లోకములో లేక ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి కూర మొక్కలను మనము చూస్తున్నాం. ప్రతిదానికి ప్రియులారా ఒక విత్తనం, ఆ విత్తనము నుండి వచ్చేటువంటి మొలకలు, అవి పెద్దవై వచ్చేటువంటి ఆ ఫలాలను గురించి మనం చూసుకుంటే కూర మొక్కలు అన్నిటిలో కూడా మనకు ఒక్కొక్క బీజం కనబడుతుంది. కానీ ప్రభువు తన రాజ్యాన్ని పోల్చటానికి వాడుకున్న ఒక ఆవగింజ ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచించాలి. నిజంగా అండి, దేవుడు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఒక చిన్న ఆవగింజను ఎన్నుకున్నాడంటే తన రాజ్యములో కూడా దేవుడు ఏదో గొప్పవారిని ఆయన ఎన్నుకోడు. ఉపయోగపడే చిన్నదైనా ఆయనకు అవసరం. ఒక్కటైనా చాలు. ఆవగింజ ఎంత ఉంటుందండి? అసలు నేను అనుకున్నాను ఆవగింజలు తీసుకొచ్చి మీ అందరికి పంచాలనుకున్నా. ఒక్కొక్క గింజ ఇస్తే మీరు చేతిలో, తెలుసు కదా ఆవగింజ, తెలుసు కదా, మీరంతా చూస్తారు కదా, ఆ స్క్రీన్ మీద కూడా చూపిస్తాడు చూడండి. ఒక ఆవగింజ యొక్క దాని యొక్క ప్రియులారా, మనము ఆ విత్తనాన్ని చూసినప్పుడు అది పట్టుకున్న తర్వాత క్రింద పడిందంటే దాన్ని మళ్ళీ వెతకటం కూడా చాలా కష్టమే, కనబడదు. ఇక అంత చిన్నదాన్ని పెద్ద పరలోక రాజ్యంతో పోలుస్తున్నాడు. ఒక చిన్నదాన్ని తీసుకొని పరలోక రాజ్యముతో ఎందుకు పోలుస్తున్నాడు అనంటే ప్రియులారా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగములన్నిటిని బట్టి మనము చూస్తే ఇది విత్తనము చిన్నదే గాని అది పెరుగుతుంది. మనకు మన పొలాల్లో చూసినటువంటి ఆవగింజ మొక్క ఎంత ఉంటుందండి? మన పొలాల్లో చూసే ఆవగింజ మొక్క ఎంత ఉంటుంది? మనం చూసిన
ఆవగింజ చెట్టు చూసారా? ఆవగింజ చెట్టు చూసారా? ఒకసారి చూపించున్నాను, చిన్నది చూసారా కదా. అది కానీ అది పెరిగి ఎంత పెద్దదవుతుందో చూడండి ఒకసారి, ఎంత వృక్షం అవుతుందో చూడండి. పెద్దది చూపించు. అది అసలు ఆవగింజ చెట్టు. అది ఆవగింజ చెట్టు అదండి. ఇశ్రాయేలు ప్రియులారా, దేశంలో ఆవగింజ చెట్టు అది. దాని కొమ్మల మీద ఏమి వాలతాయి, ఏమి నివాసం చేస్తాయన్నాడు? ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేసేంత పెద్దదయ్యింది. ఎంత చిన్న గింజ ఎంత పెద్దదయ్యిందండి. ఏంటి ఎంత పెద్ద చెట్టు ఆ చిన్న గింజలో ఉందా? ఇంత పెద్ద చెట్టు ఇంత చిన్న గింజలో ఉందండి, ఉందండి. ప్రియులారా, ఇక్కడ పరలోక రాజ్యాన్ని దేంతో పోలుస్తున్నాడంటే, మన విశ్వాసము చిన్నగా ప్రారంభించబడి దినదినము ఎదుగుతూ అది అంత గొప్పదవ్వాలి. విశ్వాసము అంతవరకే ఉండకూడదు. మన విశ్వాసము ఏమవుతూ ఉండాలి? దినదినము ఏమవుతూ ఉండాలండి? అక్కడ చదువుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ మార్కు సువార్తలో చదివిన భాగాన్ని చూడండి. మార్కు సువార్తలో చదివిన భాగాన్ని మనము చూస్తే 4:31 పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలియున్నది. విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని మొలిచింది, ఎదిగింది, పెద్దదయ్యింది. ఆ 3 మాటలు మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. మొలిచింది, ఎదిగింది, పెద్దదయ్యింది. విత్తబడిన విత్తనము ఏం కావాలి? మొలవాలి. విత్తబడిన విత్తనము ఏం కావాలండి? మొలవాలండి. ప్రియులారా, విత్తనము మొలవకపోతే ఇక ఆ విత్తనాన్ని గురించి మనం మాట్లాడుకుంటామా? ఆ విత్తనం గురించి జ్ఞాపకములోనికి తెచ్చుకుంటామండి. ఒక విత్తనము భూమిలో వేశామండి, అది మొలిచినప్పుడు ఆనందపడిపోతాం, అది మొలిచినప్పుడు సంతోషపడతాం. అది మొలిచినప్పుడు నేను వేసిన విత్తనము మొలిచింది అని సంతోషపడి దాన్ని ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మొలిచింది. వేసిన విత్తనం మొలవలేదనుకోండి, వేసిన విత్తనం మొలవకపోతే ఇక దాని గురించి విచారపడతాం. నేను విత్తనము వేశాను, విత్తనము వేసినా కూడా దానికి నీళ్లు పోసినా కూడా అది మొలవలేదు అని బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తే, మనిషి యొక్క జీవితములో ఒక వ్యక్తి రక్షించబడి సంఘమనే పరలోక రాజ్యములో చేరిన తరువాత ఆ వ్యక్తి ఏం కావాలి? మొలవాలి. ప్రియులారా, మొలవాలి, చావకూడదు, మొలవాలి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఒకసారి చచ్చిపోయింది, భూమిలో పడిన విత్తనం ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయిన దానిలో నుండి ఏమి రావాలి? జీవముతో కూడిన మొలక రావాలి. చచ్చిన విత్తనము చచ్చినట్టే ఉందనుకోండి, మొలవలేదనుకోండి, దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. ఇక దాని గురించి మనం ఆలోచించం. వేసిన విత్తనము మొలవలేదని బాధపడి ఊరుకుంటాం అంతే. మొలిచిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అప్పుడే అది ఎదుగుతుంది. అంటే మొలిచిన మొక్క ఏం కావాలి? ఎదగాలి. ప్రియులారా, రక్షించబడిన తరువాత మనమందరము కూడా ఎదగాలి, రక్షణలో ఎదగాలి అని అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఏమండి? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యములో నుండి 2వ అధ్యాయము. ప్రియులారా, ఏం చేయాలన్నాడు? ఒకసారి 12వ వచనం ప్రకారము భయముతోను మీ సొంత రక్షణను ఏం చేయాలన్నాడు?
కొనసాగించాలన్నాడా, ఆపేయాలన్నాడా? రక్షణ పొందిన తర్వాత రక్షణను ఏం చేయాలన్నాడు? కొనసాగించాలి. ఎలా కొనసాగిస్తాం? అసలు కొనసాగించటం అంటే ఏంటి? దానినే ఎదగటం అంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఏం కావాలన్నాడు? ఎదుగు నిమిత్తము అన్నాడు. అంటే రక్షణ పొందిన తరువాత ప్రియులారా, ఆ రక్షణలో మనం ఏం కావాలి చెప్పండి? ఎదగాలి అన్నాడు. ఎదగాలి అని అంటే ప్రియులారా, అక్కడ దేని వలన ఎదుగుతామన్నాడు? ఏవండి? నిర్మలమైన వాక్యమనే పాలు అన్నాడు. అక్కడ పుట్టినట్లు ఏమని ఇచ్చాడు? నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలు. ఏవండి? ఎదగాలి అని అంటే ఆత్మ సంబంధమైన పాలు అవసరం. అదే నిర్మలమైన వాక్యం అన్నాడు. వాక్యం అని ఊరుకోలా, నిర్మలమైన వాక్యం, కల్మషము లేని వాక్యం. ప్రియులారా, ఎక్కడ కూడా దోషము లేని వాక్యం ప్రజల మధ్యకు ప్రజలు తీసుకోవాలి. ఎందుకంటే వాక్యము అనగానే ఎవరు చెప్పిన వాక్యం కాదు. చాలామంది అంటారు ఎవరు చెప్పిన అదే వాక్యం అండి అని అంటారు. ఎవరు చెప్పిన అదే వాక్యము కావచ్చు, కానీ ఆ వాక్యము యొక్క నిర్మలత్వాన్ని గురించి, నిర్మలమైన స్వచ్ఛమైన ప్రియులారా వాక్యము లేకపోతే ప్రజలు ఎదగలేరు. చాలా చోట్ల ప్రజలు కనబడతారు, కానీ వాళ్ళకు వాక్యంలో ఏముండదు చెప్పండి? ఎదుగుదల ఉండదండి. వాక్యంలో ఏ చిన్న ప్రశ్న వేసినా కూడా వాళ్ళు సమాధానం చెప్పలేరు. అంటే ఎదగలేని స్థితి. ఎందుకు ఎదగలేకపోయారంటే పాలున్నాయి, కానీ ఏ పాలు లేవు? నిర్మలమైన పాలు లేవు, స్వచ్ఛమైన వాక్యము లేదు. ప్రియులారా గమనించాలి మనం. స్వచ్ఛమైన వాక్యం ఎక్కడ ఉంటుందో, సరైన వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రక్షణలో ఏమవుతారు చెప్పండి? ఎదుగుతారు. ఏవండి? రక్షణలో ఎదగాలి. ఎదుగు నిమిత్తమే మనం వాక్యం అనేటువంటి పాలను ఆపేక్షించాలి అని అన్నాడు. ప్రియులారా, ఆపేక్షించాలి. వేసిన విత్తనము మొలవాలి, మొలిచినది ఏం కావాలి? ప్రియులారా ఎదగాలి. ఎదిగినది ఏం కావాలంటే ఒక వృక్షంగా మారాలి, వృద్ధి అవ్వాలి. కొంచెమే అయినా అది వృద్ధి అవ్వాలి. బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి ఏంటట? మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహావృద్ధి. మొదట ఎలా ఉందట? కొద్దిగా ఉంది. తర్వాత ఏమైంది? మహావృద్ధి అయ్యింది. క్రైస్తవ జీవితం అంటే అదేనండి. క్రైస్తవ జీవితములో మొదట కొద్దిగానే మన విశ్వాసం ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసం ఏం కావాలండి? దినదినము వృద్ధి అవ్వాలి. ఎంతవరకు అవ్వాలేంటి వృద్ధి? ఒక 4-5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల? ఎప్పటి వరకు వృద్ధి అవ్వాలి? చచ్చిపోయేంత వరకు. చచ్చిపోయేంత వరకు విశ్వాసం వృద్ధి అవుతూనే ఉండాలి. ఇక నాకు అయిపోయిందండి, నేను పూర్తిగా వాక్యం తెలిసేసుకున్నాను, ఇక నేను వృద్ధి చెందాల్సినటువంటి అవసరం నాకు లేదు అని అనుకున్నారా? మనము చాలా నష్టపోతున్నాం. ఆధ్యాత్మికమైన జీవితములో ఎప్పుడు కూడా నాకు వాక్యము తెలుసు, నాకు దేవుని మాటలు తెలుసు, ఇంకా నాకెవరు బోధించిన అవసరం లేదు, ఇంకా ఎవ్వరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినవలసిన అవసరం లేదు అనుకున్నావు అనుకో, నీ విశ్వాస జీవితములో నువ్వేమైపోతున్నావు? ఎదుగుతున్నావా? తరిగిపోతున్నావా? ఎదగటం లేదు. ఎదిగే వ్యక్తి
ఎన్నిసార్లైనా, ఎన్ని రోజులైనా, ఏ టైములోనైనా వృద్ధి పొందటానికి ఇష్టపడతాడు. ఆవగింజ ఎంత చిన్నది, ఎంత మహావృక్షమయ్యిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అనేక పక్షులకు ఒక నివాస యోగ్యమైన స్థలముగా మార్చేసింది ఒక చిన్న ఆవగింజ. ఒక కనబడని, కింద పడితే వెదకులాడవలసినటువంటి ప్రియులారా ఆ చిన్న ఆవగింజ ఇప్పుడు అనేక పక్షులు నివాసము చేయటానికి ఏమైంది? విస్తారమైన చెట్టుగా మారినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, అందుకే అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలన్నాడు. మన విశ్వాసం ఎంత ఎదిగింది? ప్రియులారా, బాప్తీసం పొంది ఎంత సీనియారిటీ ఉందని కాదు, బాప్తీసం పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది కాదు, బాప్తీసం పొందిన తర్వాత నీ విశ్వాసము ఎంత ఎదుగుదలలోనికి వచ్చింది. ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఏమన్నాడు చూడండి. అక్కడ బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము నుండి చదవండి. 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే ఏం చేయాలన్నాడు? ఎవరికి చెబుతున్న మాటలు ఇవి? సంఘానికి, కొరింథీలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు. ఏమని? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో శోధించుకోండి, పరీక్షించుకోండి అని అంటున్నాడు కొరింథీ సంఘం. కొరింథీ సంఘం అంటే సామాన్యమైనది కాదు. కొరింథీ సంఘము వాక్య విషయంలో ఎంత గొప్పదో చూపిస్తాను రండి. 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయం దేవుని వాక్య భాగములో 4వ వచనం నుండి చదవండి. 4. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటున్నాడు. చూడండి, ఏమండి, కొరింథీ సంఘానికి దేవుని కృప అనుగ్రహించబడిందట. కొరింథీ సంఘానికి వారికి అనుగ్రహించబడిన కృపను బట్టి పౌలు గారు ఏం చేస్తున్నాడట? అయ్యా, కొరింథీ సంఘానికి ఎంత భాగ్యం దొరికింది, నీ కృప అనుగ్రహించావని వారిని బట్టి దేవునికి ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. చదవండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము ఏం చేయబడింది? ఏం స్థిరపరచబడింది వాళ్ళకి? క్రీస్తును గూర్చిన సాక్ష్యము స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఏమయ్యారు చెప్పండి? ఐశ్వర్యవంతులు. దేంట్లో ఐశ్వర్యవంతులయ్యారు? ఏమండి, ఎందులో ఐశ్వర్యవంతులయ్యారు వీళ్ళు? జ్ఞానములోను, ఏమండి, ఉపదేశములోను ఏమయ్యారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, వీళ్ళు వాక్యములో ఐశ్వర్యవంతులా కాదా? వాక్యములో వీళ్ళు ఐశ్వర్యవంతులా కాదా? ధనవంతులా కాదా? బాగా వాక్యం తెలిసిన వాళ్ళేనా? బాగా వాక్యం ఎరిగిన వాళ్ళేనా? ఎరిగిన వాళ్ళేనండి. ఎరిగిన వాళ్ళు కాకపోతే ఐశ్వర్యవంతులు అనడాలనే పౌలు గారు అంటున్నాడు. నిజంగా మీకు ఎంత కృప అనుగ్రహించబడిందంటే మీరు జ్ఞానములోను ఉపదేశములోను మీరు ప్రతి విషయములో అన్నాడు ఏమయ్యారు? మీరు ఐశ్వర్యవంతులయ్యారు. మీ సాక్ష్యము క్రీస్తునందు స్థిరపరచబడింది. ఎంత గొప్ప వారికి 2వసారి ఉత్తరము రాస్తూ మీ విశ్వాసాన్ని శోధించుకోమంటున్నాడేంటి? మీ విశ్వాసాన్ని పరీక్షించుకోమంటున్నాడేంటి? మీ విశ్వాసాన్ని మీరే చూసుకోండి అంటున్నాడేంటి? ఇంత వాక్యం తెలుసు కదా వాళ్ళకి. వాక్యంలో వారు ఐశ్వర్యవంతులయ్యారు కదా, జ్ఞానములో ఐశ్వర్యవంతులయ్యారు కదా వాళ్ళు. ఏమండి, వారిని మళ్ళీ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూసుకోమంటున్నాడు. ఎందుకు? ఏమండి, వాక్యం తెలిసినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నారా? ఏమండి, వాక్యం తెలిసినంత మాత్రాన ఐశ్వర్యవంతులు అనుకుంటున్నారా? క్రీస్తునందు మన సాక్ష్యం స్థిరపరచబడినందువలన మనం గొప్పవాళ్ళమా? కాదండి. ప్రియులారా, విశ్వాసములో ఎదుగుట అవసరం. మహావృక్షముగా మారాలి మనం. సంఘం అంటే ఏంటి?
చిన్నగా ప్రారంభించబడిన మన విశ్వాసం, ఆవగింజ లాంటి చిన్నగా ప్రారంభించబడిన విశ్వాసం, ఆవగింజ మొలిచి ఎదిగి వృక్షమైనట్లుగా మన విశ్వాసం కూడా ఏం కావాలి? వృక్షం కావాలి, వృక్షము కావాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకోండి అని అంటున్నాడు. రీసెర్చ్ చేసుకోండి, ఎలాగున్నారో ఒకసారి శోధించుకొని చూచుకోండి. చూసుకో, నీకు నీవు చూసుకోవాలి. నా విశ్వాసం ఎంత? ఎవరో చూడటం కాదు మన విశ్వాసం, మనకు మనమే చూసుకోవాలి. ఏమండి, ఒకసారి ఆలోచించండి. మిమ్మును మీరే ఏం చేయమంటున్నాడు? పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. ఏమండి, ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలా? అవునండి. ఈ పరీక్ష వేరే వాళ్ళు ప్రియులారా చూసేది కాదు, లేకపోతే ఈ విశ్వాసం వేరే వాళ్ళుగా, మనకు మనమే చూసుకునేది. మనకు ఒకవేళ ఏదైనా బ్లడ్ టెస్ట్లో లేకపోతే యూరిన్ టెస్టో ఏదో ఒక టెస్ట్ చేయాలంటే మనం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ టెస్ట్ ఏ టెస్ట్ ప్రియులారా? బిలీవ్, విశ్వాసం యొక్క ఈ టెస్ట్ మన జీవితంలో ప్రియులారా ఏం చేయాలి చెప్పండి? మనమే పరిశీలన చేసుకోవాలి. మన విశ్వాసం మనమే శోధించుకోవాలి, మన విశ్వాసం మనమే చూచుకోవాలి. శోధించుకుని చూచుకొని పరీక్షించుకోమన్నాడు. ఇది ఎవరో చేయాల్సిన పని కాదు. అందుకేనండి మనము ఎవరి విశ్వాసాన్ని కూడా కించపరచకూడదు. మనం ఒకరికి బాధ్యులం కాదు, మనకు మనమే బాధ్యులం. మనం ఎంత ఎదిగాం, మనం ఎంతగా ఫలించాం, మనం ఎంతగా విశ్వాసములో వృక్షమయ్యాం అనే విషయాన్ని మనము ఎరిగి బ్రతకాలి. అందుకే మిమ్మును మీరే చూసుకొనుడి, మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి, మిమ్మును మీరే శోధించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల, కింద అన్నాడు చూడండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మళ్ళీ మీరే ఎరగాలి. మిమ్మును గురించి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని పరీక్షించుచున్నాను. ప్రియులారా ఆలోచించండి, దైవజనుడు పరీక్షిస్తున్నాడు. వాళ్ళ విశ్వాసాన్ని కాదు పరీక్షిస్తుంది, వాళ్ళు భ్రష్టులా కాదా, వాళ్ళు భ్రష్టులైపోయారా, భ్రష్టులు కాకుండా ఉన్నారా అనేది దైవజనుడు పరీక్షిస్తున్నాడు. కానీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఏవండి, ఒకసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభు వారి యొక్క మిగిలినటువంటి 12 మంది శిష్యుల యొక్క జీవితాలను మనము చూస్తే వారు యేసుక్రీస్తుతోనే తిరుగుతున్నారు, యేసుక్రీస్తు చేసే అద్భుతాలు చూస్తున్నారు, యేసు ప్రభువుతోనే వారు పడుకుంటున్నారు, యేసు ప్రభు దగ్గరే ప్రియులారా వాళ్ళు చాలా కాలం టయాన్ని వాళ్ళు ప్రియులారా స్పెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితాలను చూస్తే ప్రియులారా విశ్వాస విషయములో వాళ్ళు వెనుకబడిన వారిగానే ఉన్నారు. యేసుక్రీస్తు వారు వాళ్ళని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట్లాడాడో తెలుసా అండి? ఒక్కసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ప్రియులారా దేవుని వాక్యములో మనము చూసాం, క్షమించండి 17వ అధ్యాయం. 17వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూస్తే 17వ వచనం చదవండి. అందుకు యేసు, ఎవరిని పట్టుకొని అంటున్నాడు ఈ మాట? తనతో తిరుగుతున్న శిష్యుల్ని పట్టుకుని అంటున్న మాట ఇదండి. అది ఏమనంటున్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని అన్నాడు. విశ్వాసుల్ని మాట అంటే ఒప్పుకుంటారా? విశ్వాసులని, ప్రభు నమ్మిన వారిని, ప్రియులారా రక్షించబడిన వారిని, దేవుని మందిరానికి వస్తున్న వారిని ఈ మాట అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. నిన్నగాక మొన్న బాప్తీసం తీసుకున్న వ్యక్తి కూడా ఒప్పుకోదు. నేను ఎలా కనబడుతున్నాను నీ కంటికి? పాస్టర్ గారు, నా విశ్వాసం ఎంతో నీకేం తెలుసు, నా భక్తి ఏంటో నీకేం తెలుసు, నేను విశ్వాసం లేనిదాన్నా, నేను మూకురాలనా అని అనరు. శిష్యులను పట్టుకొని అంటున్న మాట ఇది. అపోస్తులు అనే పేరు పెట్టింది ఆయనే, వాళ్ళకి పిలిచింది ఆయనే, రోగములను తీసివేయటానికి అధికారం ఇచ్చింది కూడా ఆయనే. అటువంటి ఆయన వారిని పట్టుకొని విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా ఎంతకాలం మీతో ఉందును?
ఎంతకాలం మిమ్మల్ని సహింతును. మార్కు సువార్తలో చూడండి 9:19. మార్కు సువార్త 9:19. అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా. చూడండి, మీకు అసలు విశ్వాసమే లేదంటున్నాడు. ఎవరిని పట్టుకొని? విశ్వాసులను పట్టుకొని. విశ్వాసులను పట్టుకొని ఏమంటున్నాడండి? విశ్వాసము లేని తరము వారలారా. లూకాసు వార్త 9:41. లూకాసు వార్త 9:41. అందుకు యేసు ఈ విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. ఎవరినంటున్నాడు? పేతురు గారు. ఎవరు? ఏ శిష్యుడు? సీనియర్ మోస్ట్. ఎవరండి? పేతురు గారండి. అందరికంటే పెద్ద శిష్యుడండి. పెద్ద శిష్యుడు, గొప్పవాడు. ఏదైనా అడగాలన్నా ఆయన అడుగుతాడు, ఏదైనా జవాబు పొందుకోవాలన్నా ఆయన పొందుకుంటాడు, యేసు ప్రభు చేత తిట్టించుకోవాలన్నా ఆయనే తిట్టించుకుంటాడు కదా. మనందరికీ తెలుసు కదండి పేతురు గారి జీవితం. పేతురు గారిని పట్టుకొని, అంత గొప్పవాడిని పట్టుకొని ఏమంటున్నాడంటే అల్ప విశ్వాసి అని అంటున్నాడు. ఏవండి, అల్ప విశ్వాసం అనేది మరీ డేంజర్ అండి. అసలు విశ్వాసం లేని వారైనా పర్వాలేదు, కానీ ఈ అల్ప విశ్వాసులు మాత్రం మహా డేంజర్. చెప్పనా ఈ అల్ప విశ్వాసుల జీవితం ఎలా ఉంటుందో? ఒక్కసారి యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక దేవుని వాక్య భాగములు మనం చూడగలిగితే, ప్రియులారా, 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక తనకేమైనా దొరుకునని తలంచొచ్చు అన్నాడా? తలంచుకోకూడదన్నాడా? ఎవరిని? సందేహపడువాడు. అల్ప విశ్వాసం ఎప్పుడు వస్తుంది మనిషికి? సందేహం వచ్చినప్పుడే. పేతురు గారికి అల్ప విశ్వాసం ఎందుకు వచ్చింది? ప్రభు అన్నాడు కదా, అల్ప విశ్వాసి నీవెందుకు సందేహపడితివి అన్నాడు అక్కడ. చదవండి మళ్ళీ వచ్చును. 14వ అధ్యాయము 31వ వచనం. ఏమండి, అల్ప విశ్వాసి ఎప్పుడు కూడా ఏం చేస్తా ఉంటాడు? సందేహాలు ఎక్కువ. సందేహాలు ఎక్కువండి. ప్రియులారా, ఎందుకు సందేహపడ్డావు? సందేహపడేవాడు ఎటువంటి వాడన్నాడు? సందేహపడేవాడు ఏ సముద్రం లాంటి వాడు అన్నాడు? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రం. మామూలుగానే ఎగిరిపడుతుంది అది. సముద్రం మామూలుగానే ఏమవుతుంది? ఎగిరిపడుతుంది. కానీ గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇంకా పైకి ఎగురుతుంది. కొంతమంది అంతేనండి, జీవితంలో విశ్వాసం లేకపోయినా, ఆధ్యాత్మికమనే జీవితంలో బలవంతులు కాకపోయినా, ప్రభు కొరకు బ్రతికే అంత విశ్వాసం లేకపోయినా చెప్పుకోవటానికి మాత్రం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో. నేను ఎప్పుడు విశ్వాసనో తెలుసా, నేను ఏ టైంలో రక్షణ పొందానో తెలుసా, నేను ఎప్పటి వాడునో తెలుసా, లేకపోతే నేను ఎప్పుడు రక్షించబడ్డానో తెలుసా. ఎగిరిపడే సమయమేగా, ఎగిరిపడే స్థితే తప్ప నా ఆధ్యాత్మిక పరిస్థితి ఎంత ఎదిగింది అని ఆలోచన చేసే పరిస్థితులు ఉండరు వీళ్ళు. సందేహం. ఎగిరిపడుతూ ఉంటారంతే, ఎగిరిపడు తరంగాలంతే. ఎగిరిపడు గాలికి ఎగిరిపడు తరంగాలు అన్నాడు. గాలి వచ్చినప్పుడు ప్రియులారా, ఇంత భయంకరంగా వీళ్ళని ప్రభు తిట్టాడు. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా యేసు ప్రభు శిష్యులు ఏంటి మనం ఈయన వెంట తిరిగి ఇంతగా ఆయనకి పరిచర్య చేస్తూ
ఆయన చెప్పే మాటలు వింటూ ఆయనకి తోడుగా ఉంటూ ఆయనకి ఎంత పరిచయం చేస్తుంటే మనల్ని ఈ మాట అంటాడా, ఎందుకు ఈయన దగ్గర వెళ్ళిపోదాం రండి అని ఎప్పుడైనా అనుకున్నారా? మనమంటే అనుకుంటాం, అయ్యగారు నన్ను ఈ మాట అంటాడా, నేనేమనుకున్నాడు అయ్యగారు, అసలు నేనేంటి, అసలు నేనంటే ఏమనుకున్నాడు ఆయన, అమ్మో మామూలు ఎగిరిపాటు ఉండదు. నేనంటే ఏమనుకున్నాడు, ఏమనుకుంటావు నువ్వంటే ఒక మనిషివే, ఏమనుకుంటావు నువ్వు ఒక ప్రభువుని నమ్మిన వ్యక్తివే అనుకుంటాం, ఇంకేమనుకుంటావు, అసలు నేనంటే ఏమనుకున్నాడు, నేనంటే ఏంటి, అసలు నా సంగతి తెలుసా అంటే, నీ సంగతి తెలుసా అంటే, ప్రియులారా ఆలోచించారా? మనము సరి చేసుకోవటానికి ఇష్టపడాలి తప్ప, జీవితాలను జాగ్రత్త పరుచుకోవటానికి ఇష్టపడాలి తప్ప, గద్దింపుకు లోబడి ముందు కొనసాగాలి తప్ప, మనము ప్రియులారా మనము ఎగిరిపడు సముద్ర తరంగల వలె మార్చుకుంటే చివరికి నరకానికి వెళ్ళిపోతాం. చూసారా బైబిల్ గ్రంథంలో యోధా పత్రిక చూడండి, ఒకే పత్రిక ఉంటుంది వాక్య భాగములో, అక్కడ వ్రాయబడిన మాటలు మనము చూద్దామండి. మొదటి పత్రికలో మనము చూస్తే అక్కడ 12వ వచనం నుండి చదువుకుందాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వ్రేళ్లతో పెళ్లగింపబడి చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము ఏం చేయబడింది? ఎవరి కోసం? ఎవరి కోసం? ఏవండి ఇక్కడ మీకు తెలుసా అసలు ఈ మాటలు ఎవరి గురించి చెబుతున్నాడు తెలుసా? ఒక కయ్యూను గురించి మాట్లాడుతున్నాడు, ఒక కోరహు గురించి మాట్లాడుతున్నాడు. 11వ వచనం ఉంటుంది, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఏవండి కోరాహును అనుసరించిన వాళ్ళు, బిలాము యొక్క బుద్ధిని అనుసరించిన వాళ్ళు, కయ్యూను లాంటి మనసు కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కయ్యూనుకు దేవుడు తెలుసా తెలియదా? దేవుని శక్తి తెలుసా తెలియదా? దేవునికి ప్రియులారా సరైనటువంటి అర్పణ ఇవ్వాలన్న సంగతి తెలుసా తెలియదా? తెలుసు. దేవుడు కయ్యూనుతో మాట్లాడేలా మాట్లాడలేదా? మాట్లాడాడు. కయ్యూనును హెచ్చరిక చేశాడా చేయలేదా? చేశాడు. ప్రియులారా మారాడా? మారలేదు. బిలాము యొక్క జీవితం, బిలాముకు దేవుడు తెలుసా లేదా? తెలుసు. అతడు అన్యప్రవక్త అయినా దేవుడు తెలుసు, దేవుని శక్తి ఏంటో అతనికి తెలుసు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రియులార కార్యాలేంటో కూడా ఆయనకు తెలుసు. కానీ అతడు దేని వలన కలిగే బహుమానం మీద మనసు పెట్టాడు? దుర్నీతి వలన కలిగే బహుమానం మీద మనసు పెట్టాడు. తప్పు త్రోవలకు వెళ్ళిపోయాడు. తర్వాత కోరాహు దేవుడు తెలుసా తెలీదా? మోషేతో నడిచిన మంచి నాయకుడు. మొదటిలో మోషేతో నడిచినటువంటి గొప్పవాడు, మోషేను అనుసరించినటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే తన కుటుంబాన్ని ప్రభు కొరకు పెంచినవాడు కోరాహు చచ్చిపోయిన తర్వాత కోరాహు కుమారుల కీర్తనలు మనం చూస్తాం కదండి. కోరాహు కుమారుల కీర్తన అంటే కుమారులను కూడా ఒక మంచి బాటలో నడిపించినటువంటి కోరాహు చివరికి ఏమైపోయాడు? తప్పు త్రోవలోనికి వెళ్ళిపోయాడు, మార్గం తప్పాడు. ప్రియులారా ఇటువంటి వాళ్లను, వారిని దేంతో పోల్చాడంటే నిర్జలమైన మేఘాలు అన్నాడు. మేఘాలు కనబడతాయి, వర్షం పడుతుంది అనుకుంటాం, కానీ గాలికి ఏమైపోతాయి అవి? మేఘాలు కురవు. మార్గము తప్పి ప్రియుల తిరుగు చుక్కలు అని అన్నాడు. మార్గము తప్పి తిరిగే చుక్కలు కొన్ని ప్రియుల మార్గం తప్పిపోతాయి. తర్వాత వాక్యంలో మనము చూస్తే ప్రియులారా 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లు అని అన్నాడు. తరువాత అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై
సముద్రం ఎప్పుడు నురుగు వెళ్ళగా గ్రక్కుతుంది. ప్రియులారా, వీళ్ళు కూడా అవమానాన్నే ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు వెళ్ళగ్రక్కుతూ ఉంటారు. మంచిని గురించి మాట్లాడుకోరు, దేవుని గురించి మాట్లాడుకోరు, ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మాట్లాడుకోరు. అవమానమును గురించే నురుగు వెళ్ళగ్రక్కుతారు. వీళ్ళందరి కోసము నిరంతరము ఏం భద్రం చేయబడింది? గాఢంధకారం. కాబట్టి సందేహం మంచిదా కాదా? సందేహం మంచిదా కాదా? మంచిదా కాదు. సందేహం ఒక మనిషిని ఏ విశ్వాసములోని తీసుకెళ్ళిపోతుంది? అల్ప విశ్వాసములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రియులారా, నిజంగా ఇన్ని రీతులుగా మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని వారలారా, మూర్ఖులారా, అవిశ్వాసులారా, ఎన్ని మాటలు మాట్లాడాడండి ఆయన్ని వెంబడించేటువంటి శిష్యుల్ని. నిజంగా అండి, వాళ్ళందరూ కూడానండి ప్రభువు మాటకు లోబడిపోయారండి. అపోస్తులు ప్రభువు మాటకు లోబడి, నిజమే ఏంటి మనం ఆయన వెంబడిస్తున్నాం, ఆయన చెప్పిన మాటలు వింటున్నాం, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నాం, ఎందుకు మనం ఆయనలాగా మారలేకపోతున్నాం? ఆయన మనకిచ్చిన అధికారమును మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? ఎందుకు మన చేత కావటం లేదు? ప్రియులారా, ఆలోచించుకొని ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా, విశ్వాసములో మమ్మలను వృద్ధి చేయవా? లూకాసు వార్త 17:5 చదువుకుంది అదే కదా. వాళ్ళు వచ్చి అపోస్తులు ఏమడుగుతున్నారు చూడండి ప్రభువుని. 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసమును ఏమని అడుగుతున్నారండి? అంటే ఇప్పుడు చెప్పండి, వాళ్ళు వారి విశ్వాసాన్ని పరీక్షించుకున్నారా లేదా? వారి విశ్వాసాన్ని చూసుకున్నారా లేదా? శోధించుకున్నారా లేదా? శోధించుకున్నారు. మేము అపోస్తులమి, మా స్థానం వేరు, మేము శోధించుకోవటం ఏంటి? మేము పరీక్షించుకోవటం ఏంటి? మమ్మల్ని మేము చూసుకోవటం ఏంటి? మేము అపోస్తులలో ఏమనుకున్నారు అని అనుకున్నారా? అనుకోలేదు. ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా, నిజమే విశ్వాస విషయంలో మమ్మల్ని పరీక్ష చేసుకున్నాం, మమ్మల్ని చూసుకున్నాం, శోధించుకున్నామయ్యా, మా విశ్వాసం మాకు అర్థమయ్యింది, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించవా అని అడుగుతున్నారు. ప్రతి క్రైస్తవుడండి, సేవకుడైనా, పెద్దలైనా, విశ్వాసులైనా ప్రభు దగ్గర ప్రతిరోజు అడగవలసిన మాట ఇదేనండి. ఏమని? అయ్యా, మా విశ్వాసమును వృద్ధి పొందించవా అడగాలి. మన జీవితాలలో నుండి ఇలా అడిగితేనే మనము గొప్ప ఆధ్యాత్మికమైన స్థితిలో ముందుకు వెళతామండి. దేవుని కొరకు వృక్షంగా మారుతామండి. దేవుని కొరకు ప్రియులారా ఒక ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తాం. ఆవగింజ చిన్నదే, మొదట నీ యొక్క స్థితి కొంచెమైనను తర్వాతది మహా వృద్ధి అవుతుంది అని అన్నాడు. మొదట కొంచెమే, మనందరం ఆ కొంచెములో నుండే వచ్చాం, మనందరం ఆ కొద్ది దానిలో నుండి వచ్చాం. మనందరి జీవితము కూడా అంత చిన్నదే. ఇప్పుడు ఏం చేయాలి? ఫలించి గొప్పది కావాలంటే అది మొలవాలి, అది ఎదగాలి, మహావృక్షంగా మారాలి. ప్రియులారా, ఇదిగో అక్కడ దేవుని వాక్యాన్ని మనము చూస్తే దేవుని రాజ్యం అంటే అదేనండి. ఏమండి, మొదటిసారి పెద్దయ్య గారు ఈ ఊరు వచ్చినప్పుడు ప్రియులారా, అప్పుడప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఈ ఊరు వచ్చినప్పుడు ఎక్కడ ఒక 2-3 కూడుకునేవారు. ఆ తర్వాత ఒక 10 మంది, ఆ తర్వాత 20 మంది, ఆ తర్వాత అలా వృద్ధి చెందుతూ వచ్చింది. ఏంటది? దేవుని రాజ్యం. మొదట ఒకేసారి ప్రియులారా 1000 మంది వచ్చేసారా? రాలేదు కదా. అంటే మొదటిగా ప్రారంభమైన పరలోక రాజ్యం ఏమవుతూ ఉండాలి చెప్పండి? విస్తరించి మహావృక్షంగా మారాలి. మహావృక్షంగా మారాలి. డబ్బులిచ్చి మార్చుకోవటం కాదు, లేకపోతే ఏదో ఆశ చూపించి మార్చుకోవటం కాదు, వాక్యం విని మారాలి. ప్రియులారా, వాక్యంలో మనము చూస్తున్నామండి, మన జీవితములో దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. ముందు ఏ దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజల జీవితములో వాక్యం విని వారి జీవితాలు పశ్చాత్తాపపడి మారు మనసు పొందాలి. అలా పొందాలి కానీ డబ్బుల ఆశ చూపించి
లేకపోతే ఇంకా ఏదో ఏదో ఆశలు చూపించి ప్రజలను రాబట్టుకొని, లేకపోతే వేరే సంఘం వాళ్ళని రమ్మని పిలిచి వాళ్ళకి లేనిపోయినటువంటి విషయాలు చెప్పి సంఘంలో సమకూర్చుకొని గొప్పది చేసుకునేది అది విశ్వాస జీవితం కాదు. ఈ రోజున అదే కదా జరుగుతుంది. కష్టపడి కన్నీరు కార్చి ఆత్మలను సంపాదించి ప్రయాసపడి ప్రభు కొరకు ప్రియులారా ఆత్మలను సంపాదించకుండా ఈ రోజున జరుగుతుందేంటి? ఆ సంఘం ఈ సంఘంలోనికి వెళ్ళిపోయి వాళ్ళని వీళ్ళని ప్రియులారా లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళకి ఏదో ఆశలు చూపించి ప్రియులారా వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? సంఘములో ప్రియులారా ప్రజలను రక్షణ పొందిన వారిని ఆశలు చూపి లాక్కుంటున్నారు. అది విశ్వాసమా? అది క్రైస్తవ జీవితమా? ఒక ఆమెను అడిగాను, ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదు, కనబట్టలేదు ఏంటనంటే, వేరే చోటకి వెళ్తున్నాను అయ్యగారు అంది. ఏమైందబ్బా అని అన్నాను. అక్కడ రోజు ఆదివారం భోజనాలు పెడుతున్నారంట. ఏంటంట? ఆదివారం భోజనాలు పెడుతున్నారంట. అప్పుడప్పుడట్ట బియ్యం ఇస్తున్నారంట, కూరగాయలు ఇస్తున్నారంట ఆ చర్చిలో. కాబట్టి అక్కడికి వెళ్తున్నావా అయ్యగారు అంది. అదే విశ్వాసం? అసలు అది విశ్వాసమేనంటారా? అది విశ్వాసమేనంటారా? ప్రియులారా ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మనం ఎప్పుడు కూడా ఏదో ఆశతో ప్రియులారా ఆశతో ఎక్కడికి పరిగెత్తకూడదు. మనం వాక్యము విని మార్పు చెందిన తర్వాత, రక్షించబడిన తర్వాత మన జీవిత కాలం అంతా కూడా వాక్యానుసారమైన రీతిలో ఎదుగుతూ ప్రియులారా వేసిన మొక్క వేసిన దగ్గర వృద్ధి చెందాలి. అది ఏమండి? విత్తనం ఒక చోట వేస్తే ఇంకో చోట మొలుస్తుందా? ఇంకో చోట మొలవదు కదా. ఎక్కడ విత్తనం వేసామో అక్కడే మొలవాలి, అక్కడే ఎదగాలి, అక్కడే ఫలించాలి. కానీ ఈ దినమన ప్రియులారా ఎందుకు క్రైస్తవ జీవితములో ఈ విశ్వాసమును గూర్చినటువంటి ఆలోచన లేకుండా అయిపోయింది అంటే, అసలు విశ్వాసమును గూర్చి సరైన విధానములో ప్రియులారా మనకు సరైనటువంటి నిర్మలమైన వాక్యం అందితే కదా, దాన్ని మనం అనుసరిస్తే కదా. అనుసరించే వారి పరిస్థితిలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అక్కడి నుంచి తొలగిపోడు. ఆ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దేవుని సన్నిధానములో ఎదుగుతాడు, ఫలిస్తాడు. మొక్కని మాటి మాటికి ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి అక్కడ నాటుతున్నాం అనుకోండి, ఎదుగుతుందా? అది మహావృక్షం అవుతుందా? పెట్టిన చోట ఏం కావాలి? అది నిర్మలమైనటువంటి వాక్యం. చెప్పేవాడు కూడా ఏ వాక్యం చెప్పాలి? నిర్మలమైన వాక్యం అనే పాలు తాగించాలి. వాళ్ళని ఎదిగింప చేయాలి, వాళ్ళని ఫలింప చేయాలి. ప్రియులారా గద్దించవలసినప్పుడు గద్దించాలి, ప్రేమించవలసినప్పుడు ప్రేమించాలి, దగ్గరకు తీసుకోవలసినప్పుడు దగ్గరకు తీసుకోవాలి. అన్ని విధాలా కూడా దేవుని యొక్క కార్యాలు అక్కడ జరగాలి. అపోస్తలులు వచ్చి ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగినప్పుడు ప్రియులారా ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకున్నాడు? ఆయన ఆవగింజలే తీసుకున్నాడు. మళ్ళీ యేసు ప్రభు వారికి ఆవగింజ తప్ప ఇంకో గింజ తెలియదేంటి? ఏమండి ఒకసారి ఆలోచించండి. మళ్ళీ చదవండి, ఆ వచ్చిన చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును అని అన్నాడు. ఏ విశ్వాసము ఉంటే? ఆవగింజంత విశ్వాసం. ఏ అనుమానం లేకుండా, ఏ సందేహం లేకుండా, ఏ డౌట్ లేకుండా మీ జీవితాలలో ఆవగింజ లాంటి విశ్వాసం, చిన్నదే కావచ్చు కానీ అది బలమైన విశ్వాసం అయి ఉండాలి. ఏవండి? విశ్వాసము చిన్నదే కావచ్చు కానీ ఆ విశ్వాసం చెదిరిపోకుండా ఉంటే, ఆ విశ్వాసం ప్రియులారా ఎక్కడ డౌట్ లేకుండా ఉంటే, ఆ విశ్వాసము ఎక్కడ కూడా చెదిరిపోకుండా ఉంటే, ఆ విశ్వాసమే గొప్ప కార్యాలు చేస్తుంది. చెయ్యగలడు దేవుడు అని నమ్మాలి, చేస్తాడు అని నమ్మాలి. విశ్వాసముతో ప్రియులారా ఆ విధంగా మనం అడుగులు ముందుకు వేయాలి. అందుకే దేవుడు ప్రియులారా పరలోక రాజ్యమును దేంతో పోలుస్తున్నాడు చెప్పండి? రండి మత్తయి సువార్తలోనికి మళ్ళీ వెళదాము. రండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలు చదవండి. ఆయన
మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో కూడా ఏమండి అంత పెద్ద చెట్టు ఏదైనా ఉందండి? కూర మొక్క, ఆవగింజ చెట్టు అంత కూర మొక్కలు ఏమైనా ఉంటాయా? ఉండవండి. ఆవగింజ అంత పెద్ద వృక్షం అవుతుంది. ప్రియులారా ఆలోచించండి, ఆవగింజ అంత పెద్ద వృక్షం అవుతుంది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దదైపోయింది అది. ఎప్పుడైనా అనుకున్నావా అసలు నా విశ్వాసంలో, నా జీవితంలో నేను అందరికంటే నా విశ్వాస జీవితాన్ని వృద్ధి చేసుకోవాలి, నా విశ్వాస జీవితాన్ని నేను గొప్పదిగా చేసుకోవాలి, నా విశ్వాస జీవితాన్ని వృక్షమంతగా మార్చుకోవాలి, నేను ఎవరి మీద ఆధారపడవద్దు, నేను ఎవరినో చూడాల్సిన అవసరం లేదు, నా జీవితంలో వాక్యం వింటూ ప్రార్థనా జీవితము కలిగి ఆత్మీయ జీవితము కలిగి నేను గొప్పదాన్ని కావాలి, నేను గొప్పవాడిని కావాలి అని ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకుంటున్నామా మనం? ప్రియులారా, ఒక చిన్న గింజలో ఇంత పెద్ద మొక్క ఎక్కడి నుండి వచ్చింది? ఇంత మహావృక్షం ఎక్కడి నుండి వచ్చింది? ప్రియులారా, అది ఏనాడైతే భూమిలో పడి చచ్చిందో, చచ్చిన దానిలో నుండి వచ్చిన ఆ జీవం ప్రియులారా బయటికి వచ్చి అందరికీ కనబడుతుందా? కనబడుతుందా? బైబిల్ ఏమన్నాడు? నీ విశ్వాసము అందరికీ తేటగా కనపరచమన్నాడా లేదా? కనపరచాలి. ప్రియులారా, నమ్మకము లేని వారిగా ఉండకూడదు. యోబు కనపరిచాడు, బైబిల్ గ్రంథములో భక్తులు కనపరిచారు. మనందరికీ తెలుసు, హేబేలు దగ్గర నుంచి ప్రియులారా మనము గొప్ప సాక్షి సమూహాన్ని చూస్తే వాళ్ళందరూ కనపరిచింది ఏంటి చెప్పండి? విశ్వాసమే కదండి. ఎలా కనపరిచారు వాళ్ళు? ఏ విధంగా కనపరచగలిగారు? ఏ విధంగా అంత మహావృక్షాలుగా మారిపోయారు వాళ్ళు? ఈ రోజు సాక్షులుగా వాళ్ళు ఎందుకు అలాగున్నారు? అంత విస్తారమైనటువంటి రీతిలో వారు ఎలా ఎదగలిగారు? హేబేలుకు ఒక పాస్టర్ గారు ఉన్నాడా? హేబేలుకు ఒక మందిరం ఉందా? హేబేలుకు ఒక నడిపించే నాయకుడు ఉన్నాడా? హేబేలు జీవితంలో సహవాసం ఉందా? లేదే. హేబేలు జీవితములో ప్రియుల తన అన్న, తన యొక్క తల్లిదండ్రులు తప్ప ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఎవరు లేరే. ప్రియులర ఎవరు లేని కాలములో ప్రియులర వాక్యం అందించే వాళ్ళు లేరు, బోధించే వాళ్ళు లేరు, హెచ్చరిక చేసేవాళ్ళు లేరు, వాళ్ళ జీవితాలను బలపరిచే వాళ్ళు లేరు. కానీ అంత విశ్వాసిగా ఎలా మారాడు? అతడు నేటికి మనతో ఎలా మాట్లాడుతున్నాడు? వృక్షమయ్యింది. ఆవగింజంత విశ్వాసం ఏమైంది చెప్పండి? వృక్షమయ్యింది. ఈరోజు మన మధ్య ప్రియులారా ఎక్కడ చూసినా కూడా హేబేలు గురించి మాట్లాడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తర్వాత దేవుని వాక్యములో హానోకు యొక్క జీవితం 365 సంవత్సరాలు బ్రతికిన అతడు ప్రియులారా 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునిని అంటిపెట్టుకున్నాడు. ఆయనకున్న మందిరం, ఆయనకు సేవకుడున్నాడా బోధించేవాడు? ప్రవక్తలున్నారా? యాజకులున్నారా? ధర్మశాస్త్రం ఉందా? ఎలా జీవించగలిగారండి వాళ్ళంత విశ్వాసంతో? నోవహు, లోకమంతా చెడిపోయింది, లోకమంతా పాడైపోయింది, లోకమంతా దేవుని సన్నిధిని చెడిపోయింది. కానీ అటువంటి వారి మధ్యలో ఒక విశ్వాసిగా, ఒక నీతిపరుడుగా, ఒక నీతిమంతుడుగా, దేవుని చేత సాక్ష్యం పొందిన వాడుగా ఎలా ఎదగలిగాడు అతడు? ఒక మహావృక్షంగా మారి నేటికి మన ముందు ఎలా నిలబడ్డాడు ఆయన? ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే విశ్వాస వీరులుగా ప్రియులర సాక్షి సమూహముగా మనందరికీ మాదిరిగా ఉండి మహావృక్షాలుగా కనబడుతున్నారు ఎవరు? భక్తులు. రేపు మనము ఎవరికి ప్రియులారా ఈ మహావృక్షంగా మనము మన జీవితాలు చూపించగలుగుతున్నాం? రాబోయే తరానికి మన గురించి, మన విశ్వాసాన్ని గురించి, మన జీవితాన్ని గురించి ఎవరైనా ఆత్మీయ జీవితంలో ఎదగటానికి కావలసినన్ని మెటీరియల్స్ మనలో ఉన్నాయా? కావలసినటువంటి ప్రియులారా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన లక్షణాలు మనలో ఉన్నాయా? ప్రియులారా, పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. అది కూర మొక్కలన్నిటిలో కూడా చాలా చిన్నది, కానీ ఎదిగినప్పుడు కూర మొక్కల కంటే కూడా
కూర మొక్కల కంటే కూడా ఎత్తుగా కనబడుతుంది, విస్తారంగా కనబడుతుంది, పెద్దదిగా కనబడుతుంది. ఎంత పెద్దదిగా కనబడుతుందంటే ఆకాశ పక్షులు వచ్చి ప్రియులారా గూళ్ళు నిర్మించుకునేంత స్థాయి కనబడుతుంది. ప్రియులారా ఒక్కసారి మనము ఆలోచించాలి. ఎదిగినటువంటి మన జీవితాలు ప్రియులారా అన్నిటిలో కూడా ఎదగాలని బైబిల్ చెబుతుంది కదా. మీరు అన్ని విషయములలో ఎదగాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూస్తుంటున్నాం. అన్ని విషయములలో ప్రియులారా ఎదగాలి మన విశ్వాసం, పరిపూర్ణమవ్వాలి మన విశ్వాసం, గొప్పది కావాలి మన విశ్వాసం, అనేకులకు మాదిరి కావాలి మన విశ్వాసం, మన ఆధ్యాత్మికమైన జీవితం మన తర్వాత తరము వారికి సాక్ష్యముగా నిలవాలి. దేవుని రాజ్యం అంటే అదే, విస్తరణ అంటే అదే. ప్రియులారా అనేకులు మనల్ని బట్టి ప్రభు సన్నిధికి రావాలి. అదే విస్తరణ. ఎప్పుడొస్తారు? మన విశ్వాసం బలమైనదైనప్పుడు, మన విశ్వాసం మహావృక్షంగా మారినప్పుడు, మన విశ్వాసము ప్రియులారా అన్నిటికంటే ఎత్తుగా కనబడినప్పుడు మన విశ్వాసాన్ని చూసి అనేకులు వస్తారు. ఆ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని వాక్య భాగములో చూస్తే లాజరును చూడటానికి అనేకులు వచ్చి ఆయన్ని చూసి అనేకులు రక్షించబడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. సమరయ స్త్రీని చూచి ఆమె మాటలు విని ఊరి వారంతా కూడా మహావృక్షాలుగా కనబడుతున్నారు. వీళ్ళంతా విశ్వాసములో విస్తరణ కనబడుతుంది. ప్రియులారా మొదటిసారి దేవుని వాక్యము చెప్పినప్పుడు పేతురు గారు చెప్పిన మాటలు విని హృదయములో నొచ్చుకొని 3,000 మంది ఏమయ్యారు? మహావృక్షం అది. ఆ తర్వాత మళ్ళీ దేవుని వాక్యం విని ప్రియులారా 4,000 మంది పురుషులు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. సంఘము ఏం చేయబడింది? యూదయ, గలిలయ, సమరయ దేశాలలో విస్తరించింది. ఏంటి అలా చేయటానికి కారణం ఏంటి? ఎందుకు అలా విస్తరించింది? చిన్నగా ప్రారంభమైంది, ఇంత గొప్పగా విస్తరించటానికి కారణం ఏంటి? వాళ్ళంతా ఆవగింజలాంటి జీవితము కలిగి ఉన్నారు. ప్రియులారా మన జీవితాల్లో కూడా, మన బ్రతుకులలో కూడా దేవుని రాజ్యం అంటే మనమే కాదు, ఈ రాజ్యములోనికి అనేకులు రావాలి, విస్తరణ కావాలి అనంటే మనందరి జీవితాలు అనేకులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఎలాంటి మాదిరి ఉండాలి? ఎలాంటి మాదిరి? పాడు చేసే మాదిరా? ఏవండి వచ్చేవాళ్ళు రాకుండా చేసే మాదిరా? అది కాదు. యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ వచ్చిన చదవండి, ప్రార్థన చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రిక దేవుని వాక్య భాగములు మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు ప్రియులారా మనము చూద్దాం. 2వ అధ్యాయము దేవుని వాక్యములో 21వ వచనం, 20వ వచనం నుండి కూడా చదవండి, మనకు అర్థమవుతుంది. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఏమని చెల్లాడు? ఎవరి యందు ఎలా నడుచుకోవాలి మనం? ఎవరి అడుగు జాడలలో వెళ్ళాలి మనం? క్రీస్తు అడుగు జాడలలో నడిస్తే, ఆయన్ని మాదిరిగా పెట్టుకుంటే మన విశ్వాసము మహావృక్షంగా మారుతుంది, సంఘము మహావృక్షంగా మారుతుంది, సంఘ విశ్వాసులు మహావృక్షాలుగా మారతారు. ప్రియులారా కాబట్టి పరలోక రాజ్యము అనేటువంటిది ఇదిగో చిన్నగా ప్రారంభమై, మన విశ్వాస జీవితము చిన్నగా ప్రారంభమై, సంఘము చిన్నగా ప్రారంభమై అది మహావృక్షంగా మారాలి అనంటే ప్రియులారా ఇదిగో మన జీవితాలలో మనము ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? క్రీస్తుని మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. అదే మన జీవితానికి, సంఘానికి ఆశీర్వాదము కలిగిస్తుంది. ఆవగించను పోలిన జీవితం అవుతుంది. అటువంటి జీవితాలతో మనము దేవునికి మహిమకరముగా ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒక ఆవగింజ నాయన ఎంత చిన్నది, కూర మొక్కలన్నిటిలో కూడా చిన్నది నాయన. కానీ అది భూమిలో పడినప్పుడు, భూమిలో కనబడని
ప్రియులారా, ఆ స్థితిలో నుంచి అది లోపల చచ్చి బ్రతికి బయటకు వచ్చి ఎదిగింది నాయన, మహావృక్షంగా మారింది నాయన. నా విశ్వాస జీవితాన్ని కూడా అలా చేయండి, సంఘాన్ని కూడా ఆ రీతిగా చేయండి. మా అందరి జీవితాలు యేసుక్రీస్తు వలె మాదిరికరమైనదిగా ఉండటానికి, భక్తులు ఏ విధముగా మంచి సాక్ష్యము కలిగిన వారిగా బ్రతికారో నాయన అటువంటి జీవితం పెట్టండి. నిజంగా నాయన, హేబేలు, హానోకు, నోవాహు లాంటి వారికి ధర్మశాస్త్రము లేకపోయినా, అయ్యా వారికి బోధించేవారు లేకపోయినా, నిజంగా వాళ్ళు మహావృక్షాలుగా మా ముందు కనబడుతున్నారయ్యా, విస్తరించిన వారిగా మా ముందు కనబడుతున్నారయ్యా. నాయన, ఈరోజు మాకు అన్నీ ఉన్నాయి నాయన. వాక్యం ఉంది, వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు, పరిపూర్ణమైన మాటలు మీ లేఖనాలలో ప్రభు మా కొరకు రాయించి ఉంచారు. అయినా కూడా మేము మహావృక్షంగా మారలేకపోతున్నాం నాయన. నాడు అపోస్తులు వచ్చి క్రీస్తు వారి దగ్గర, అయ్యా మా విశ్వాసమును వృద్ధిపరచుమని అడిగారయ్యా. మేము కూడా అడుగుతున్నామయ్యా, మా స్థితి ఏంటో, మా బ్రతుకేంటో మీకు తెలుసు కదా. సరిచేయి నాయన. మాదిరికరమైన జీవితముతో క్రీస్తును మాదిరిగా పెట్టుకొని ఆ రీతిగా మేము జీవించటానికి కృప చూపండి నాయన. మా మనసును క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగించండి. నీ యందు భయభక్తులతో మమ్మల్ని జీవింప చేయండి ప్రభుని మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు. ఒక ఆవగింజ దేవుని రాజ్యమును పోలి ఉందని మీ వాక్యములో చూసాం. పరలోక రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చి, ఆ ఆవగింజ భూమిలో పడి మొలకెత్తి ఎదిగి మహావృక్షమయ్యింది నాయన. మా ఆత్మీయ జీవితాలను కూడా అలాగు చెయ్యండి అయ్యా. మహావృక్షాలుగా మేము కనబడాలయ్యా. అనేకులకు మాదిరిగా ఉండాలి నాయన. మా మాటలు, మా క్రియలు, మా తలంపులు, మా ఉద్దేశాలన్నీ కూడా నీ చిత్తానుసారముగా ముందుకు వెళ్ళినట్లుగా కృప చూపండి, సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయములో నీ వాక్యాన్ని విన్న మా జీవితాలు, మా బ్రతుకులు నీకిష్టమైనవిగా, నిన్ను చూపించే వారిగా మమ్మల్ని చేయండి అయ్యా. మార్గము తప్పే చుక్కలుగా మేముండొద్దు అయ్యా. ఇదిగో నిర్జలమైన మేఘాలుగా మేముండొద్దు. 2 మారులు చచ్చి పెళ్లగింపబడిన చెట్ల వలె మేముండొద్దు. ఎగిరిపడే సముద్ర తరంగాల వలె మేముండొద్దు నాయన. మా బ్రతుకులు నీకిష్టమైనవిగా నాయన, గాఢాంధకారము నుండి తప్పించబడి నిత్య జీవాన్ని పొందేటట్లు చేయండి నాయన. సంఘమును నానాటికి వృద్ధి చేయండి. ఆధ్యాత్మికమైన జీవితంలో మహావృక్షమంత స్థితికి తీసుకుని వెళ్ళండి నాయన. బలపరచండి, నీ చిత్తములో నడిపించమని నాయన. ఈ రాత్రి కాల సమయములో మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, మీ మాటలను బట్టి మేము బలపడి వెళ్ళటానికి తగిన సహాయము చేయమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ